మంది అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పి, వాంతులు రావడంతో వెంటనే ఆసుపత్రిలో చేరారు. బాధితుల్లో 17 మంది చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి భోజనంలో స్వీట్ తిన్న తర్వాతే అనారోగ్యానికి గురైనట్టు బాధితులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అటు డాక్టర్స్ కు సూచించారు. స్వీట్ పెళ్ళి వాళ్ళు స్వీట్ ఇచ్చినారు. పిల్లలు పెద్దవాళ్ళు తాగినాము. వాంతులు రోచనాలు అయినాయి. వస్తే హాస్పిటల్ వచ్చినాము. అంబులెన్స్తో బైకుల మీద వచ్చినా బాగానే చూస్తున్నారు సార్. బాగానే చికిత్స బాగానే చూస్తున్నారు. ఇప్పటివరకు పర్వాలేదు, బాగానే ఉన్నారు. 43 మంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం మహబూబ్ నగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. అంటే ఓ వివాహ వేడుకకు హాజరైన మొత్తం 29 మంది కూడా అనారోగ్యానికి గురయ్యారు. స్వీట్ తిన్న తర్వాతనే ఇలా జరిగిందని చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, నిన్న సాయంత్రం పెళ్లి జరిగిన తర్వాత రాత్రి భోజనం చేసే సందర్భంలో 29 మందికి ఫుడ్ పాయిజన్ అయి చోటు చేసుకున్న ఘటన మహబూబ్నగర్ టౌన్ లో చోటు చేసుకుంది. నిన్న పెళ్లి జరిగిన తర్వాత కొంతమంది బంధువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా యథావిధిగా ఉన్నారు. పెళ్లి భోజనం నైట్ డిన్నర్ అయిన తర్వాత కూడా స్వీట్ తిందామని చెప్పేసి ఆ లడ్డు బూందీ కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ తిన్న తర్వాత ఒకసారిగా ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడం తోటి వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. 29 మందికి అస్వస్థకు గురి కావడంతో వారందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లి వారికి అంతా ప్రథమ చికిత్స అందించడం జరిగింది. అయితే వారిలో 29 మందిలో 17 మంది చిన్నారులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. 17 మంది చిన్నారులతో పాటు ఒక గర్భిణి కూడా ఉన్నది. వారందరూ కూడా ఫుడ్ పాయిజన్ కావడంతో వెంటనే ఇమ్మీడియట్ గా వారికి చికిత్స అందించి వారికి అనాపాయం లేకుండా కూడా చూడగలిగారు. ఇప్పుడు ప్రజెంట్ వారందరూ కూడా నిన్న ఈవినింగ్ అంతా హాస్పిటల్ తీసుకెళ్లిన వారందరూ కూడా ట్రీట్మెంట్ మిగతా వారిని కూడా కొద్దిసేపు అబ్జర్వేషన్ చేసిన తర్వాత వారిని కూడా డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వ హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ పాయిజన్ జరిగిన అంశం రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.